చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోరు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పరవశించి పండుగ జరిపే తెలంగాణ ప్రజానికానికి మన తెలంగాణ ఉనికిని మన తెలంగాణ అభివృద్ధిని చాటి చెప్పేటువంటి మన సాంప్రదాయాలకు నిలువైనటువంటి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మొదలుకొని 9 రోజులు అంటే ఈ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9 రోజులు లాస్ట్ సద్దుల బతుకమ్మతో ముగిసేటువంటి ఈ బతుకమ్మ పండుగ కోసం సంవత్సరం అంతా కూడా మా మహిళా అందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ 9 రోజులు మొత్తం కూడా మహిళా మనులదే తీరైన చీరలు కట్టుకొని ముస్తాబై మహిళలంతా కూడా ఎవరి కాలనీలో వాళ్ళంతా కూడా గుమిగూడి ఆటలు పాటలు మరి ఏదైతే మనము పువ్వులతో దేవుణ్ణి పూజిస్తామో అవే పువ్వులను ఒక కుప్పగా పేర్చుకొని అంటే తీరొక్క పువ్వులు అందులో అన్ని రకాలైనటువంటి పువ్వులని ఆకులని సాంప్రదాయబద్ధంగా పేర్చుకొని మరి దాని మీద గౌరమ్మ తల్లిని పెట్టుకొని మరి బతుకమ్మగా మనము ఆనవాయితీగా 2000 సంవత్సరాల నుంచి ఈ పండుగ వస్తూ ఉంది. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటే అందరికి కూడా తెలుసు. ఏదైతే అప్పుడున్నటువంటి దొరలు మహిళా మనుల మీద కానివ్వండి భూస్వాములు కానివ్వండి ఏవైతే అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉన్నారో వారి మీద తెగించి మరి ఎవరైతే మహిళామణి వీరోచిత పోరాటం చేసిందో ఆ రోజు చంపేసిన తర్వాత ఆమెనే ఒక మొక్కే మొలిసి ఒక పువ్వులాగా మారిన తర్వాత ఆమెనే బతుకమ్మగా చేసుకొని ఆ పువ్వుని తీసుకొచ్చి అందరు అపురూపంగా బతుకమ్మగా పేర్చి ఆడుతున్నారని చెప్పేసి ఒక కథ, ఎన్నో 7 ఊరు అన్నలు అనేది ఒక కథ చాలా ఉన్నప్పటికీ కూడా ఈ బతుకమ్మ అంటే మాత్రం అందరికి కూడా చాలా ఒకలాంటి పేరు వింటేనే ఒక ఉత్సాహం అనేది వస్తుంది.